హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ రెసిపీ రాగి దోశ, ఇన్స్టెంట్ రాగి దోశ విత్ కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూద్దామా. ఈ రాగులలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి చాలా మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ప్రోటీన్స్ చాలా మటుకు ఉంటాయి. డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డైలీ రాగులు తింటే చాలా మంచిది. మరి ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఇన్స్టెంట్ రాగి దోశ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ రాగి పిండి, 1/2 కప్ బియ్యం పిండి, 1/4 కప్ బొంబాయి రవ్వ, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్. నేను ఇక్కడ క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. ఇక చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 నుంచి 6 వరకు ఎల్లిపాయలు, 1/2 కప్ కోకోనట్, 1/2 కప్ పుట్నాలు, 5 నుంచి 6 వరకు గ్రీన్ చిల్లీస్, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మనం ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నాం కదా, రాగి పిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ, సాల్ట్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకొని ఫైన్లీ చాప్డ్ వెజిటేబుల్స్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటాం. ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే కొంచెం నానబెట్టుకోవచ్చు అండి, లేకపోతే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక కొద్ది కొద్దిగా దోశ పిండిలాగా పోసుకుంటూ సైడ్కి ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. రెండో వైపు కూడా తిప్పి అక్కడ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే మన ఇన్స్టెంట్ రాగి దోశ రెడీ. మరి ఇప్పుడు అంతే క్విక్గా చట్నీ ఎలా చేయాలో చూద్దామా. ఒక మిక్సింగ్ జార్లో మన ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నాం కదా, ఎల్లిపాయలు, కోకోనట్, పుట్నాలు, గ్రీన్ చిల్లీ, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ పోసి మొత్తం పేస్ట్ లాగా చేసుకుంటే మన కోకోనట్ చట్నీ రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మనము దోశలు చేసుకుంటాం కానీ చట్నీ చేయాలంటే బద్ధకంగా ఉంటుంది. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా మన ఇన్స్టెంట్ రాగి దోశ విత్ కోకోనట్ చట్నీ ఎంత ఈజీగా ఉందో. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.